కథాస్రవంతి. మాతృదేవ్యై నమః. కథ రచన శ్రీ సింహం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈవేళ ఉదయం నుండి ముసురుగా ఉంది. నరసింహావధానులు గారు జపం ముగించుకుని దేవతార్చన ముందు నుండి లేచారు. అప్పుడు ఉదయం సుమారు 8 గంటలవుతుంది. ఆయన దేవుడి పీఠం ముందు నుండి లేవగానే ఆయన ధర్మపత్ని సూరమ్మ గారు గ్లాసుడు వేడి పాలు అందించారు. ఆ పాలు తాగి ఆయన ఉత్తరీయం పైన వేసుకుని పున్నుకర్ర చేత్తో పట్టుకుని బయటికి నడిచారు. ఏమేవ్, నేను వరహాలు పెదనాన్నగారింటికి వెళ్తున్నాను, తలుపేసుకో. లోపలికి కేకేసి గుమ్మం దిగారు. జాగ్రత్త, చినుకులు పడుతున్నాయి, గొడుగేసుకుని వెళ్ళకూడదు. భర్త మీదున్న అనురాగం అంతా ధ్వనించింది సూరమ్మగారి గొంతులో. ఏమిటో దీని పిచ్చి అనుకుంటూ పాంకోళ్లు టకటకలాడించుకుంటూ కదిలేరు నరసింహావధానులు గారు. నరసింహావధానులు గారు వేద పండితుడు, శ్రోత్రీయమైన బ్రాహ్మణుడు. అభోజనమైన సహిస్తారు గాని అనాచారాన్ని సహించరు. వేదం 82 పన్నాలు తలక్రిందులుగా కూడా చదవగలరు. ఇప్పటికీ ఆయన చాలా మంది శిష్యులకు వేదం చెబుతూ ఉంటారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్నానాధికాలు కానిచ్చి వేద పఠనానికి కూర్చుంటారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వల్లిస్తూ ఉంటారు. అటువంటి భర్తని పొందడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు సూరమ్మగారు. ఆయన వేదం చదవని రోజు కూడా ఆ లోగిలిలో వేదఘోష వినబడుతూనే ఉన్నట్లుంటుంది ఆ ఊరు ప్రజలకి. నరసింహావధానులు గారు పుట్టుకతో ధనవంతుడే, కానీ పుట్టిన సంవత్సరానికే తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. దాయాదులు ఆస్తి లాక్కున్నారు. కట్టుబట్టలతో చంకలో బిడ్డతో నడివీధిలో నిలబడిపోయిన సోమిదేవమ్మని ఒక పుణ్యాత్ముడు చేరదీశాడు. కన్న కూతురులాగా ఆదరించాడు. అతనే నరసింహావధానులు గారికి విద్యాబుద్ధులు చెప్పించాడు. తనంత పండితుడిని చేశాడు. ఆయన నిస్సొంతు. తన ఆస్తినంతా నరసింహావధానులు గారికే ఇచ్చాడు. 7వ సంవత్సరంలోనే ఉపనయనం చేసి 4 వేదాలు, శృతి, స్మృతి, పురాణేతిహాసాలని కంఠోపాఠం చేయించాడు. ఆయన కాలధర్మం చేశాక సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి సూరమ్మ గారిని తెచ్చి అవధానుల గారికి వివాహం చేశారు సోమిదేవమ్మ గారు. అయితే మనువుల ముద్దుముచ్చట్లు చూడకుండానే కన్ను మూశారు ఆవిడ. రేపు ఆమె గారి ఆబ్దీకం. తండ్రి లేని తనను ఇంత వాడిని చేసిన తల్లి సోమిదేవమ్మ గారంటే నరసింహావధానుల గారికి ఎనలేని ప్రేమ, దానికి రెట్టింపు భక్తి. ఆయనకి జ్ఞానం వచ్చిన తరువాత ఏనాడూ తల్లి మనసు నొప్పించి ఎరుగరు. మాతృదేవీభ్యో నమః అనే నీతితో వాక్యాన్ని మహామంత్రంగా పఠించి అవగాహన కలిగి ఆకలింపు చేసుకున్న మహామనిషి ఆయన. ఆయన కొడుకులు కూడా అంతటి వారే. తులసివనంలో తులసి మొక్కలే పుట్టేయి. పండితుడి కడుపున పండితపుత్రుడు పుట్టలేదు, పండిత శ్రేష్ఠులే పుట్టారు. అయితే వాళ్ళది ఆధునికమైన విద్య. పట్టణాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కొడుకులిద్దరు. వేదాంగ విశ్లేషణ, తర్కమీమాంసలు, భగవద్గీత వ్యాఖ్యానము సరళ గంభీర స్వరంతో ఆయన నోటి నుండి వెలువడుతూ ఉంటే చూసి మురిసిపోయి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి అవి విని తరిస్తూ ఉంటారు. వాటిని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆయన మాటల్లో సమత, మమత సమపాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. అయినా ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా 3 గజాల దూరంలో నిలబడి మాట్లాడవలసిందే గాని ఆయనకి దగ్గరగా వెళ్లరు. చివరికి ఇంట్లో పనిచేసేవాళ్లు కూడా కొంత అవతల నుండి మాట్లాడవలసిందే గాని ఆయన ఎదురుపడడానికి ధైర్యం చెయ్యరు. అలాగని వాళ్ల మీద ఆయన ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. ఆయన మీద భక్తి, గౌరవాలు వాళ్ల చేత అలా చేయిస్తూ ఉంటాయి. దబ్బపండు శరీర ఛాయతో 6 అడుగుల భారీ విగ్రహంతో, నున్నని తల, వెనుక నల్లని చిక్కని శిరోజాలతో పిలక, చెవులకు కుండలాలు, ముంజేతులకు కంకణాలు, వ్రేళ్లకు ఉంగరాలు, చేతిలో బంగారపు పున్నుగలిగిన చేతికర్ర, మెళ్ళో వెండి తీగలతో చుట్టిన 108 పూసల రుద్రాక్షమాల, ఎడమ జబ్బమించి కుడి చేతి క్రిందకు వేలాడే యజ్ఞోపవీతం, కాళ్లకు కడియాలు, నుదుట మీద, జబ్బల మీద, చేతుల మీద, వక్షం మీద, దండల మీద విభూతిరేఖలు, పట్టుపంచె కట్టుకుని పట్టు ఉత్తరీయం పైన వేసుకుని పచ్చని పాదాలు పాంకోళ్ల రంగుతో కలిసిపోగా మత్తగజంలాగా అపర శ్రీనాథుడిలాగా నడుచుకుంటూ వీధి వెంట వెళుతూ ఉంటే సాక్షాత్తు సదాశివుడే సరాసరి దిగివచ్చినట్లుంటుంది ఆ ఊరివారికి. చినుకుల్లో తడుచుకుంటూ వచ్చిన నరసింహావధానులు గారిని చూడగానే ఆనందంతో ఎదురొచ్చారు వరహాలు గారు. పెదనాన్నగారు కులాసాయేనా?
వినయంగా నమస్కరించి పలుకరించారు అవధానులు గారు. భగవంతుడు దయ వలన బాగానే ఉన్నాను. ఏమిటి ఇలా వచ్చావు? ఊరకరారు మహాత్ములన్నారు. చిరునవ్వుతో ఆహ్వానించారు వరహాలు గారు. వరహాలు గారు చూపించిన కుర్చీలో కూర్చుని, మీకు తెలియందేముంది, రేపు మా అమ్మగారి ఆబ్దీకం, మీరు మంత్రానికి రావాలి అర్థించారు అవధానులు గారు. వరహాలు గారు అవధానులు గారి కన్నా 20 ఏళ్ల పెద్ద. 85 సంవత్సరాల వరహాలు గారు ఒంట్లో ఓపిక లేక ఎక్కడికి వెళ్లడం మానుకున్నారు. కాని వచ్చి అడిగింది మహాపండితుడు, తనకు ఆప్తుడు అయిన నరసింహావధానులు గారు. నరసింహావధానులు గారింటికి వెళ్లడానికి వరహాలు గారికి సరదాయే గాని ఆయనంత పండితుడు కాదు ఈయన. ఈయనకి స్మార్థం వచ్చు, కాని ఏమాత్రం క్రియలో లోపం జరిగినా, అపస్వరం పలికినా నరసింహావధానులు గారు ఊరుకోరు. అది వరహాలు గారు బెదురు. అయినా అవధానులు గారి అభ్యర్థన కాదనలేక, అలాగే లేరా నరసింహ, సాక్షాత్తు పరమశివుడు లాంటి నువ్వు వచ్చి తల్లి తద్దినవని పిలిస్తే రాకుండా ఉండగలనా? అయితే ఒక షరతు, నేను పితృశేషం తినను, కోడలి పిల్లతో చెప్పి వేరే వంట చెయ్యమను. అన్నట్లు కొడుకులు కోడళ్ళు పిల్లలు అంతా వస్తున్నట్లేనా? మాట మళ్లించి పొడుం దట్టించారు వరహాలు గారు. అంతా వస్తున్నారు. తమ్ముడు లక్ష్మణావధానులకి కూడా ఉత్తరం రాశాను. వాడు మరదలు కూడా వస్తారు. అయితే సరే, మీరు కోరినట్లే ఏర్పాటు చేయిస్తాను. మరి నే వస్తాను. బయలుదేరారు అవధానులు గారు. మరి భోక్తల మాటేమిటి? భోక్తలు ఎవరు అన్న అర్థంలో అడిగారు వరహాలు గారు. దీక్షితుల అగ్రహారంకి శిష్యుల్ని పంపించాను, వాళ్ళీ పాటి కుదిర్చేసే ఉంటారు జవాబు చెప్పి ఇంటికి చేరారు అవధానులు గారు. ఇంటికి వచ్చేసరికి వంట పూర్తయింది. అనుష్ఠానం కానిచ్చి మహానైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నారు అవధానులు గారు. అవధాని గారి భోజనం అవుతూ ఉండగానే పట్నం నుండి కొడుకులు కోడళ్ళు మనవలు అంతా వచ్చారు. భోజనం కానిచ్చి ఓ గడియ విశ్రమించారు. ఆయన పడుకుని లేచేసరికి దీక్షితుల అగ్రహారం వెళ్లిన శిష్యులు వచ్చారు. అదే సమయానికి లక్ష్మణావధాని అతని భార్య కూడా వచ్చారు. శిష్యులు వెళ్లి బలుసుకూర, పనసకాయ, పనసాకులు తీసుకొచ్చారు. పనసకాయ కొట్టి పొట్టి చేశారు. పనసాకులు విస్తాళ్లు కుట్టారు. సాయంత్రం అయ్యింది. వర్షం బాగా ఎక్కువైంది. రాత్రి అయింది. అందరివి భోజనాలు అయ్యాయి. వర్షం ఇంకా ఎక్కువైంది. వీధి గదిలో కొడుకులు కోడళ్ళు మనవలు తమ్ముడు మరదలు భార్య అందరితో కొలువు తీర్చారు అవధానులు గారు. ఎవర్రా, మా అమ్మ కాకరకాయ కాశీలో వదిలేసింది. ఎవర్రా, మా అమ్మ కాకరకాయ కాశీలో వదిలేసింది, రేపటికి ఆ కూరగాని తేలేదు కదా అనుమానంగా అడిగారు అవధానులు గారు. లేదండి, మాకు ఆ మాత్రం తెలియదంటారా సమాధానం చెప్పాడు పెద్ద కొడుకు. భూనభోత్తరాలు బ్రద్దలయ్యేలా పిడుగుపడింది ఎక్కడో. గాలి మహావృక్షాలను సైతం పెళ్లగించి వేస్తోంది. ఇంతలో అవధానులు గారి శిష్యుడు రామశర్మ వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు. ఎరా శర్మ, ఇలా వచ్చావు అనుమానంగా అడిగారు అవధానులు గారు. గురువుగారు, నది పొంగుతోంది. ఈ వర్షం ఇలాగే కురిస్తే అర్ధరాత్రికి నదికి వరద వచ్చి ఊళ్ళోకి నీళ్లు వచ్చేస్తాయి. అమ్మో, అయితే రేపు తద్దినం సూరమ్మ గారి గుండెల మీద చెయ్యేసుకున్నారు. ఇలాగైతే రేపు రావలసిన బ్రాహ్మణులు రారే. పెద్ద కోడలు మరింత ఆందోళన పడింది. నది ఒట్టిన కాపురాలున్న వాళ్ళ గతి ప్రశ్నించారు శిష్యుణ్ణి. గంగపాలే పెదవి విరిచాడు రామశర్మ. అవధానులు గారు ఆలోచనలో పడ్డారు. 2 నిమిషాలు అయ్యాక, రేయ్, ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళు, ఆయన్ని తీసుకుని హెడ్ మాస్టర్ గారింటికి వెళ్ళి ఆయనతో చెప్పి స్కూల్ తాళాలు తీయించు. నది ఒడ్డున కాపురం ఉండేవాళ్ళందరినీ ఈ రాత్రికి ఆ స్కూల్లో ఉండమనం. ఆయన ధోరణికి అందరూ ఆశ్చర్యపోయారు. తెల్లవారుజామైంది. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. సూరమ్మ గారు తోడికోడలు మడి కట్టుకున్నారు. ఆ రాత్రి నదికి బాగా వరదొచ్చింది. ఊరు సగానికి పైగా మునిగిపోయింది. కలవారి లోగిళ్ళకి పర్వాలేకపోయింది, కానీ ఆపాటి ఈపాటి వాళ్ళ ఇళ్ళన్నీ మునిగిపోయాయి. అవధానులు గారి ఇల్లు ఎత్తు ప్రదేశంలో ఉండడం వలన ఆయన ఇంటికి వరద ప్రమాదం లేకపోయింది. వరద భయం వలన ఊళ్ళో ఉన్న బీద బిక్కి ఆయన ఇంటి చుట్టూ చేరారు. కానీ ఎవరికీ ఆశ్రయం అడగడానికి ధైర్యం చాలలేదు. పైగా ఆ వేళ వాళ్ళ ఇంట్లో తద్దినం. తాము చూస్తే అది మైలవుతుంది. అలాగే వర్షంలో నిలబడ్డారు జనమంతా. అపరాహ్నం అయ్యింది. దీక్షితుల అగ్రహారానికి కూడా వరద ప్రమాదం సంభవించడం వలన అక్కడ నుండి రావలసిన భోక్తలు రాలేదు. ఏం చెయ్యాలో ఎవరికీ బోధపడడం లేదు. అవధానులు గారు కొడుకును పిలిచారు. రేయ్ పెద్దవాడా, పెరడు తలుపు తీయించు. వర్షంలో తడుస్తున్న వాళ్ళందరినీ ఆ పాకలలోకి వెళ్ళమను. అమ్మతో చెప్పి 4-5 కుంచాల చొప్పున 5-6 బాయలు దించి అన్నం వండమను. పాకలో చేరిన వాళ్ళందరికీ ఇంత ప్రసాదం పెట్టమను. చాలా ప్రశాంతంగా తల్లి తద్దినం తగలడిపోతుందేనని ఎంతమాత్రం బాధపడకుండా
కొడుకు పురమాయించారు అవధానులు గారు. అనాచారం చేసినా, పితృకార్యాలకు అవరోధం కలిగినా ఎంత మాత్రమూ సహించలేని తన తండ్రి మరో జాతి వాళ్ళని ఎవళ్ళనో తన ఇంట్లోకి తీసుకొచ్చి తిండి పెడుతున్నాడు. అది కూడా ఒక ప్రక్క తన తల్లి తద్దినం అభాసైపోతున్న సమయంలో. ఆశ్చర్యపోవడం కూడా మరిచిపోయాడు ఆ కొడుకు. పెరట్లో కొంజా తలుపు తీశారు. బీద బిక్కి జనం అంతా పెరట్లో ఉన్న పాకలోకి చేరారు. ప్రకృతి భీకరంగా గర్జిస్తూనే ఉంది. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. నదికి వరద హెచ్చయింది. స్కూల్లోకి చేరినంత మంది స్కూల్లోకి చేరారు. అవధానులు గారి పెరట్లో కూడా చాలా మంది తలదాచుకున్నారు. పాకల్లో చేరిన వాళ్ల కోసం బస్తా బియ్యం వార్చారు సూరమ్మ గారు, తోడికోడలు, కోడళ్ళు కలిసి. తమ్ముడు, కొడుకులు, మనవలు వడ్డించడంతో అంత వర్షంలోనూ పాకలో చేరిన వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. అవధాని గారే దగ్గరుండి వాళ్ళందరికీ కావలసినవి వడ్డించారు. అత్తగారి తద్దినం అభాసైపోయిందని సూరమ్మ గారికి మహాదుఃఖంగా ఉంది. పితృకార్యం భగ్నమైతే ఎంతమాత్రం సహించలేని అవధానులు గారు అంత తాపీగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టిస్తూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ తల్లి తద్దినం అనే సంగతే మరిచిపోయినట్లు పట్టించుకోకుండా తిరగడం చూస్తూ ఉంటే ఆవిడికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మనసులో భావాలు మనసులోనే తప్ప బయటకు చెప్పే సాహసం ఆవిడికే కాదు, ఆ ఇంట్లో ఎవరికీ లేదు. సాయంత్రానికి వర్షం కొంచెం తగ్గింది. రాత్రికి బాగా తగ్గింది. వరద పొంగు కూడా తగ్గుముఖం పట్టింది. అవధానులు గారికి కృతజ్ఞతలు చెప్పుకుని అందరూ వెళ్ళిపోయారు. తెల్లవారింది. ప్రకృతి పూర్తిగా మామూలు స్థితికి వచ్చింది. నరసింహావధానులు గారు జపం పూర్తి చేసుకుని దేవుడు పటం ముందు నుండి లేచారు. సూరమ్మ గారు వేడి పాలు అందించారు. విశ్రాంతిగా వాలు కుర్చీలో కూర్చుని పాలు తాగాడాయన. మహాపండితుడు, అన్నీ తెలిసినవాడు, కర్మిష్ఠి అయిన అవధానులు గారు తల్లి తద్దినం అభాసు చేసుకుని అడ్డమైన వాళ్లకి ఆతిథ్యం ఇచ్చారని ఊళ్ళో కొందరు అనుకుంటున్నారు. తలుపు వారు నిలబడి తల వంచుకుని ఆ 4 ముక్కలు అనేశారు సూరమ్మ గారు. నిన్నటి నుండి మనసు దహించుకుపోతోంది ఆవిడికి. పాలు తాగేసి గ్లాసు ఎదురుగుండా ఉన్న బల్ల మీద పెట్టారు అవధానులు గారు. రాత్రి నుండి భార్య వైఖరి గమనిస్తూనే ఉన్నారాయన. ఆయన పెదవుల మీద చిరు దరహాసం మెరిసింది. వెర్రిదానా, నిన్నటి తుఫాను వరదలకి కొన్ని వేలు లక్షల మంది నిరాశ్రయులైపోయారు. మన గ్రామంలో కొన్ని 100 మందికి ఇళ్లు మునిగిపోయాయి. వాళ్ళందరూ అన్నార్తులే. అమ్మా ఆకలి అంటూ ఇంటికి వచ్చిన ఆర్తిని వాడి కడుపు నింపకుండా ఎన్నడైనా నా తల్లి పంపించిందా? అటువంటి కారుణ్యమూర్తి అయిన నా తల్లి తద్దినన్నాడు నా పెరట్లోనే కొన్ని 100 మంది ఆకలితో నకనకలాడుతూ ఉంటే వాళ్ల సంగతే పట్టించుకోకుండా నేను నా తల్లి తద్దినం పెడితే మాత్రం ఆవిడ సంతోషిస్తుందా? అందుకే ఆవిడ ఆత్మకు సంతృప్తి కలిగే విధంగానే చేశాను తప్ప మరే విధమైన అప్రాచ్యపు పని చెయ్యలేదు. ఆకలిగొన్న వాడికి ఇంత అన్నం పెట్టడమే ఈశ్వర పూజ. అదే పితృదేవతకు ప్రీతి. అయినా ఆబ్దికం పెట్టడము సాధ్యం కానప్పుడు శాస్త్రాలు కొన్ని ఆపద్ధర్మాలు సూచించాయి. తద్దినం కుదరకపోతే శటకం పెట్టవచ్చు. అది కుదరకపోతే హిరణ్యం ఇవ్వవచ్చు. నువ్వు కుశంకలు పెట్టుకుని మనసును పాడు చేసుకోకు. ఇప్పుడే వస్తాను, తలుపేసుకో. ఉత్తరీయం పైన వేసుకుని శివాలయం వైపు అడుగులేశారు నరసింహావధానులు గారు. ఆయన వెళ్లిన వైపే చూస్తూ మనసులోనే ఆయనకి చెయ్యెత్తి నమస్కరించారు సూరమ్మగారు. మీరింతవరకు మాతృదేవ్యై నమః కథ విన్నారు. రచన శ్రీ సింహం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మాతృదేవ్యై నమః కథల సంపుటం నుండి సేకరించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.